మంచిగా డెవలప్ చేయాలని ఇక్కడ మన వరల్డ్ బ్యాంక్ సాల్ట్ ప్రాజెక్ట్ యొక్క డెలివరీ ప్రకారం వీటిలో అక్కడ కనీసం నాడు నేడు అయిపోయినాక లైక్ జరుగుతున్నాయి కొన్ని సందర్భాల్లో అక్కడ ఓనర్షిప్ అనేది హ్యాండ్స్ ఆఫ్ దిస్ 1 and 2 గ్రేడ్ స్టూడెంట్స్ అండి 2 గ్రేడ్ టీచర్స్ కి ఒకరికి ట్రైనింగ్ ఉంటుంది. అలాగే అక్కడ వర్క్ చేసిన అంగన్వాడీ టీచర్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి. నెక్స్ట్ మన కన్సల్టెంట్ ఇప్పుడు బర్నింగ్ దీనిలో ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ కూడా రెండు కలిపానా జరిగేది సేమ్ షెడ్యూల్. అదే ఇప్పుడు 10th క్లాస్ రెగ్యులర్ ఓపెన్ ఎగ్జామ్స్ రెండు ఒకే టైంలో జరుగుతాయి. అది ప్రైవేట్ స్కూల్స్ జరుగుతాయి, ఇవి మన సెంటర్స్లో కదా. అయితే మా దగ్గర ఇన్ఫర్మేషన్ అంటే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో ఓపెన్ స్కూల్ ఎగ్జామినేషన్స్ అంటే 10th and 9th సైమల్టేనియస్గా రెగ్యులర్ ప్రైవేట్లో జరుగుతాయి. కానీ ఇంతకుముందు లాస్ట్ ఇయర్ విడిగా కొంచెం డిస్టెన్స్ చేసేస్తాం. కొన్ని సంవత్సరం ఒకేసారి ఉంది. మరి రెండింటిని ఎలా కోఆర్డినేట్ చేయగలుగుతారు? రెండింటికి సపరేట్గా చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లో దేనికది సపరేట్గా అరేంజ్ చేస్తాం. అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్స్ రెండింటికి సపరేట్గా ఉంటాయి. అయితే రెండింటిని చూడాల్సింది కూడా రెండింటిని మానిటర్ డిస్ట్రిక్ట్ హెడ్గా చూడాల్సి. అయితే నేను ఏంటంటే ఓపెన్ స్కూల్ ఎగ్జామినేషన్స్ అనేవి ఓపెన్ అనేది ఏదైతే ఉందో ఓపెన్ జరిగిపోతుంది. నేను లాస్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్లో నేను చెప్పాను ఆవిడ, మేడం గారు చెప్పినప్పుడు ఆవిడ 2 స్కూల్స్ వెయిట్ చేసి పట్టుకొని అది మీకు చేయడం జరిగింది. అప్పుడు కొంచెం కంట్రోల్ అయ్యింది. అయితే ఏం జరుగుతుందంటే ఎప్పుడు స్కూల్స్ ప్రైవేట్ స్కూల్ సెంటర్లో అవడం వల్ల అడిగిన మేము పాస్ చేపిస్తాం, మా 15,000 ఛార్జ్ చేస్తాం. దానిలోంచి కొంత ఏదైతే ఓపెన్ స్కూల్ ఎగ్జామినేషన్స్కి వచ్చిన డీసీ ఉన్నారు, డీసీ పైన మన కుమార్ గారు కూడా ఈ వీళ్ళకి డైలీ చెప్పేది ఏంటంటే వాళ్ళకు కూడా దానిలో పార్ట్నర్షిప్ ఉంది. దీన్ని మీరు ఎలా కంట్రోల్ చేస్తారు? అదే ఇప్పుడు ఎగ్జామినేషన్స్ సెంటర్లో ఎక్కడైతే జరుగుతున్నాయో దాంట్లో పక్కాగా నిఘా పెట్టి కాపీయింగ్ అనేది జరగకుండా చేస్తే ఆటోమేటిక్గా అంతా కంట్రోల్ అవుతుంది. మీరు ఏవైతే చెప్పారో దానికి స్కోపే ఉండదు. అయితే మీ డిపార్ట్మెంట్లోనే ఉన్నారు కొంతమంది. స్క్వాడ్ అనేది వీళ్ళు కాదు కదా. స్క్వాడ్ అనేది మేము హెచ్ఎంసీని ఎంఈఓస్ని అపాయింట్ చేస్తాం. స్క్వాడ్ వెళ్ళే ముందు ఇన్ఫర్మేషన్ ఉంటున్నారు, ఆల్రెడీ మన స్కూల్కి వస్తున్నారు అనగానే వాళ్ళు అలర్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు ఎవరైతే స్క్వాడ్ వెళ్ళినప్పుడు కాపీయింగ్ చేయడానికి అవకాశం లేదు. మీరు మీడియా విజిలెంట్ ఉంటుంది, ఎక్కడ కాపీయింగ్ జరిగినా మీడియాలో దాని మీద స్పష్టంగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా మేము స్క్వాడ్ని ఈ స్కూల్స్కి వీళ్ళని వెళ్ళండి అని అప్పుడు ముందు మేము వాళ్ళకేం గైడ్ చేయాలి. ఆ రోజు ఎగ్జామినేషన్ బిగిన్ అయిన తర్వాత వాళ్ళకి ఈ స్క్వాడ్ని ఈ స్కూల్ చూడండి అని మేము అప్పటికప్పుడు చెప్తాం. అది పకడ్బందీగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ స్కూల్స్ కూడా కాపీయింగ్ అనేది జరగకుండా చూస్తూ ఉండడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ రకంగా యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఏదైతే ఓపెన్ స్కూల్ సెంటర్స్ రెగ్యులర్గా ఒకళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సెంటర్స్ని, అంటే లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ ఇచ్చిన వాళ్ళకి ఇవ్వడం. ఓపెన్ స్కూల్ సెంటర్స్ అంటే ఎగ్జామ్ రాసే సెంటర్స్, అది రెగ్యులర్గా ఒకరికి ఇవ్వాలనే లేదు. మనకి ఇప్పుడు ప్యారలల్గా సెంటర్స్ స్కేల్ సిటీ బాగా ఉంది. ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ సైమల్టేనియస్గా జరుగుతూ ఉండటం వల్ల
అది పెడతారు. ఎక్కడైనా ఈ సెంటర్లో మాస్ కాపీయింగ్ జరుగుతుంది అంటే అది ముందుగా మనకు ప్రూఫ్ ఉంటే కనుక ఖచ్చితంగా ఆ సెంటర్ని మార్చి ఇచ్చేవాళ్ళం. మరి ఇప్పుడు అయితే ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఇప్పుడు సెంట్రల్ లిస్టు డైరెక్టరేట్కి వెళ్ళిపోయినాయి, వాళ్ళు అప్రూవ్ చేశారు కాబట్టి ఇప్పుడు మనం మార్చే అవకాశం కూడా లేదు. ఒకవేళ ఈసారి ఎగ్జామినేషన్లో అలాంటి ఏదైనా ఎలిగేషన్స్ వస్తే నెక్స్ట్ టైం ఆ సెంటర్ని లేకుండా ఖచ్చితంగా వేరే సెంటర్ని ఆల్టర్నేట్గా ఇవ్వడం జరుగుతుంది. ఎలా పరిగణిస్తారు? ఇప్పుడు జరిగింది అని మేము అనుకోం, జరగలేదని వాళ్ళు చెప్తారు. ఇప్పుడు వాళ్ళు ఒక స్టూడెంట్ దగ్గర ఇంత అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు, కలెక్షన్ గ్యారెంటీ పాస్ అని చెప్పి భరోసా ఇచ్చి రాగిస్తున్నారు. అప్పుడు కాపీ జరుగుతున్నది మా దృష్టిలో అయితే ఉంటుంది. దాన్ని రెడ్ హ్యాండ్గా పట్టుకుంటే మేమైతే మమ్మల్ని రానివ్వరు, ప్రశ్న బయట ఆపుతారు. పోలీస్ ఇది ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళు చేసి వాళ్ళు లోపల కాంబో చేస్తారు. దీన్ని ఎలా ఎలా ఏ రకంగా కంట్రోల్ చేయలేదు? ఇప్పుడు వాళ్ళు కాపీయింగ్ అనేది అక్కడ ఎట్టి పరిస్థితుల్లో మీరు చెప్పినంత ఇదిగా జరగడానికి అయితే లేదు సార్. ఎందుకంటే అక్కడ ఇన్విజిలేటర్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. ఒకవేళ నేనే వెళ్ళి సెంటర్ విజిట్ చేసి కాపీయింగ్ చేస్తూ పట్టుకుంటే ఆ ఇన్విజిలేటర్ అసలు మళ్ళా ఇమ్మీడియట్గా అతని మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాం. కాబట్టి వాళ్ళు కూడా భయంగానే ఉంటారు. ఇప్పుడు మీడియాలో ఫోకస్ ఓపెన్ స్కూల్స్ మీదే చాలా ఫోకస్ ఉంటుంది. కాబట్టి ఎవరైనా అక్కడ చేసే ఉద్యోగస్తులు వాళ్ళ జాబ్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. బయట మీరు ఊహించిన విధంగా అయితే అక్కడ కాపీయింగ్ అయితే జరగలేమో. మరి గతంలో జరిగిందో నాకు తెలియదు, ఈ టైంలో నేను వచ్చిన తర్వాత జరగలేము. పకడ్బందీగా పకడ్బందీగా అరేంజ్మెంట్స్ చేస్తాం. అలాగే మేడం గారు లాస్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్ మేడం గారు ఇక్కడ కొన్ని రోజులు నేను చెప్పినాను. అయితే ఒక్క వ్యక్తికి 4 పోస్టులు కంట్రోలింగ్ ఇస్తే ఎలా పని చేయగలుగుతారు? అది మీద 5 పోస్టులు ఉన్నాయి. ఒక పోస్ట్ ఆవిడ తగ్గించి కట్ చేసి తర్వాత కూడా చేద్దాం నుండి ఇప్పుడు మళ్ళీ అడిగి కూడా మీరు ఇటు రావడం జరిగింది. మరి మాత్రం స్కూల్ విషయంలో నేను కొన్ని చెప్పాను కుమార్ గారు. అసలు మేడం గారిని కూడా డైరెక్ట్గా అడిగాను. మేము ఒక కంప్లైంట్ చేసిన తర్వాత మీరు దాన్ని చర్యలు తీసుకోలేదండి, వాళ్ళు వింటం లేదని మీరు అన్నారంటే అంటే మేము ఇంకా దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు 25% ఏదైతే ఫ్రీ సీట్లు ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేయట్లేదు. అదేమనంటే మాకు అప్లై చేయట్లేదు అసలు అని అంటే చూపిస్తున్నారు. ఇప్పుడు అంటే యాక్చువల్గా 25 ఫ్రీ సీట్లు ఫిల్ చేయడం అనేది ఆన్లైన్ ప్రాసెస్. అది ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయింది. అది రేపటి నుంచి ఎవరైతే ఈ 25% కోటాలోకి పిల్లలు వస్తారో వాళ్ళు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వాళ్ళంతా వాళ్ళే. దానికి డిపార్ట్మెంట్గా నేను కానీ లేకపోతే నా కింద ఆఫీసర్స్ కానీ అలాట్మెంట్ చేసే అవకాశం లేదు. వాళ్ళు డైరెక్ట్గా ఆన్లైన్లో అడ్మిషన్స్కి అప్లై చేసుకోవాలి. కరెక్టే. కానీ ఎవరిని మీరు చేసుకుంటున్నారు? ఫైనాన్షియల్గా దిగువన ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ, ఫైనాన్షియల్గా వైట్ కార్డ్ ఉన్న వాళ్ళని చేసుకుంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉంటుందా? వాళ్ళు ఎలా అప్లై చేసుకోగలుగుతారు? అదొక సమస్య. అది నా లెవెల్లో ఉన్నది కాదు. అలాగే సార్, అదొక సమస్య. 2 దాని కారణంగా చూపించి వీళ్ళు తప్పించుకుంటున్నారు. వీళ్ళు అవి ఫుల్ఫిల్ చేయడం తప్పించుకుంటున్నారు. ఎవరైతే ఆ స్కూల్ చదువుతున్నారో వాళ్ళు వైట్ కార్డ్ వాళ్ళకి చాలామంది ఉంటారు అక్కడ. వాళ్ళు కట్టలేక ఆ వాళ్ళతో ఎన్నోసార్లు వాళ్ళని పిలిపించుకొని పిల్లలను బయట నుంచోబెట్టి అదే స్కూల్కి పంపించడం వాళ్ళని ఇచ్చి ఫీజులు వసూలు చేస్తున్న సందర్భం కూడా ఉంది. అలాంటి వాళ్ళందరికీ మనం చేయడానికి ఏముంటుందా? ఇప్పుడు అది మనం ప్రభుత్వ పాలసీ అది సార్. ఆన్లైన్లోనే మీరు అన్నారే ఈ మిస్కన్సెప్షన్ ఉండకుండా, ఈ మిస్అప్రోప్రియేషన్ లేకపోతే ఇట్లాంటి ఏమి లేకుండా ఉండాలని ఆన్లైన్ స్ట్రీమ్ లైన్ చేయడానికి ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు. అదే మీరు చెప్పిన పేద ఇల్లిటరేట్ డైరెక్ట్గా స్కూల్కి వెళ్తే లోపలికి కూడా రానివ్వట్లేదని ఆన్లైన్లో చాయిస్ ఇస్తారు. నీకు ఏ స్కూల్ కావాలి, ఆ స్కూల్ అతను సెలెక్ట్ చేసుకుంటాడు. అంటే అతనికి ఉన్న రేడియస్లో 5 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న స్కూల్స్, దానికి కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఆ రేడియస్లో ఉన్న స్కూల్స్ని అతను సెలెక్ట్ చేసుకోవాలి.
ఆ చాయిస్ ఆ పేరెంట్కి ఇచ్చారు. అప్పుడు అతను సెలెక్ట్ చేసుకున్నది ఆన్లైన్లో ఆటోమేటిక్గా అతనికి రిజిస్ట్రేషన్ అయిపోయి సీట్ అలాట్ అవుతే ఆ స్కూల్ వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ ఈ ఎస్పీడి గారి దగ్గర నుంచి వాళ్ళకి ఆన్లైన్ డేటా వెళ్ళిపోతుంది. మీ స్కూల్లో 25% కోటాలో ఈ పిల్లలు వాళ్ళ ఆధార్ కార్డు, పేరెంట్ నేము, పిల్లవాడు, అతను అడ్మిషన్ వివరాలన్నీ కూడా వెళ్తాయి. వాళ్ళు అడ్మిషన్ తీసుకోవాలి. తీసుకున్నారు కూడా, లాస్ట్ ఇయర్ తీసుకున్నారు. కాబట్టి మీరు ఇప్పుడు అదే పేరెంట్ డైరెక్ట్గా అతను అప్రోచ్ అవుతే వాళ్ళకి మా దగ్గర లేవు, మా దగ్గర రావు, మా దగ్గర అందుకనే ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చి దాన్ని స్ట్రీమ్ లైన్ చేశారు. కానీ ఇక్కడ లిటరేచర్ ఉండడం వల్ల అది ప్రాబ్లం. అది అంటే ఇంట్రెస్ట్, ఆ పేరెంట్ ఇంట్రెస్ట్ ఉంటే ఒక నెట్ సెంటర్కి వెళ్తే చేయించుకోవాలి. అది దాన్ని కూడా ఒక కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న టీచర్ దగ్గరికి వెళ్ళినా చేస్తారు, వాలంటీర్కి, లేదా నెట్ సెంటర్కి వెళ్ళినా చేస్తారు. అది పెద్ద ఇష్యూ కాదు. ఆ పేరెంట్కి ఇవాళ ఇంట్రెస్ట్. మూడోది, ఏదైతే ప్రైవేట్ స్కూల్స్లో కొన్ని స్ట్రక్చర్స్ ఇచ్చారు గవర్నమెంట్, ఎంత ఫీజే ఉండాలి, అంత ఫీజు నుంచి ఎక్కువ కలెక్ట్ చేయలేదు. అది యాక్చువల్గా ఆ జీవోని హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు కొట్టి జీవో 1 ప్రకారం ఫాలో అవ్వాలి. జీవో 1లో ఏం చెప్పారంటే, వాళ్ళు బాడీ మీట్ అయ్యి ఆ స్కూల్లో ఉండే ఎక్స్పెండిచరు, టీచర్స్ జీతాలు, ఇవన్నీ ఒక బడ్జెట్ ఎస్టిమేట్స్ చేసుకొని దాన్ని బట్టి ఫీ స్ట్రక్చర్ ఫిక్సప్ చేసుకోమన్నారు. దానికి మనం ఒక స్కూల్ మేనేజ్మెంట్ ఉందంటే 6th క్లాస్కి పర్ హెడ్ 1000 పెట్టుకోవచ్చు. ఇంకో మేనేజ్మెంట్ ఉందంటే 6th క్లాస్కి పర్ హెడ్ 2000 పెట్టుకోవచ్చు. అది వాళ్ళ దానికి ఇయర్లీ మంత్లీ. దానికి గవర్నమెంట్ రూల్స్ అంటూ స్పెసిఫిక్గా ఈ స్కూల్ వాళ్ళు ఇంతకంటే ఎక్కువ కలెక్ట్ చేయకూడదు అని ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని హైకోర్టులో కొట్టేసింది. మేనేజ్మెంట్ చేయడానికి లేదు. ఆ జీవోలో ఫ్లెక్సిబిలిటీ ఉంది. వన్లో వీళ్ళకి వచ్చే వీళ్ళ ఎక్స్పెన్సెస్ ని, టీచర్ శాలరీస్ ని క్రైటీరియా తీసుకుని ఫీ స్ట్రక్చర్ ఫిక్సప్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే స్కూల్స్లో మీరు ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళు కాకుండా బీఈడి వాళ్ళనే టీచింగ్కి స్టాఫ్ పెట్టుకోండి అని చెప్పి ఒక జీవో ఇచ్చారు కదా, అది ఎంతో అది మరి మనకైతే ఖచ్చితంగా క్వాలిఫైడ్ టీచర్సే ఏ స్కూల్ అయినా, గవర్నమెంట్ స్కూల్ అయినా, ప్రైవేట్ స్కూల్ అయినా క్వాలిఫైడ్ టీచర్సే ఉండాలి. గవర్నమెంట్ స్కూల్ ఖచ్చితంగా జరుగుతుంది, ప్రైవేట్ స్కూల్లో కూడా క్వాలిఫైడ్ టీచర్సే ఉండాలి. ఖచ్చితంగా జరగలేదు. అది జరగలేదంటే మీరు ఏదైనా స్కూల్స్ చెప్తే ఎంక్వైరీ చేసి వాటి మీద నెసరీ యాక్షన్ తీసుకుంటాం ఖచ్చితంగా. అదే బీఈడి అనేది ఏ క్లాస్ నుంచి మనం లోయర్ క్లాస్లో అలా ఎవరన్నా పర్లేదా? లోయర్ క్లాస్లో అయినా డిఎడ్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. హయ్యర్ క్లాసెస్కి బిఎడ్ ఉండాలి. పండిట్స్కి ఏమో లాంగ్వేజ్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఉన్న వాళ్ళు తీసుకో. ఎస్, అలా జరిగిన స్కూల్స్ లిస్ట్ మాకు పంపించండి, విల్ టేక్ నెసరీ యాక్షన్. లో ఉండే ఎక్స్పెండిచరు, టీచర్స్ జీతాలు, ఇవన్నీ ఒక బడ్జెట్ ఎస్టిమేట్స్ చేసుకొని దాన్ని బట్టి ఫీ స్ట్రక్చర్ ఫిక్సప్ చేసుకోమన్నారు. దానికి మనం ఒక స్కూల్ మేనేజ్మెంట్ ఉందంటే 6th క్లాస్కి పర్ హెడ్ 1000 పెట్టుకోవచ్చు. ఇంకో మేనేజ్మెంట్ ఉందంటే 6th క్లాస్కి పర్ హెడ్ 2000 పెట్టుకోవచ్చు. అది వాళ్ళ దానికి ఇయర్లీ మంత్లీ. దానికి గవర్నమెంట్ రూల్స్ అంటూ స్పెసిఫిక్గా ఈ స్కూల్ వాళ్ళు ఇంతకంటే ఎక్కువ కలెక్ట్ చేయకూడదు అని ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని హైకోర్టులో కొట్టేసింది. మేనేజ్మెంట్ చేయడానికి లేదు. ఆ జీవోలో ఫ్లెక్సిబిలిటీ ఉంది. వన్లో వీళ్ళకి వచ్చే వీళ్ళ ఎక్స్పెన్సెస్ ని, టీచర్ శాలరీస్ ని క్రైటీరియా తీసుకుని ఫీ స్ట్రక్చర్ ఫిక్సప్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే స్కూల్స్లో మీరు ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళు కాకుండా బీఈడి వాళ్ళనే టీచింగ్కి స్టాఫ్ పెట్టుకోండి అని చెప్పి ఒక జీవో ఇచ్చారు కదా, అది ఎంతో అది మరి
మనకైతే ఖచ్చితంగా క్వాలిఫైడ్ టీచర్సే ఏ స్కూల్ అయినా, గవర్నమెంట్ స్కూల్ అయినా, ప్రైవేట్ స్కూల్ అయినా క్వాలిఫైడ్ టీచర్సే ఉండాలి. గవర్నమెంట్ స్కూల్లో ఖచ్చితంగా జరుగుతాం, ప్రైవేట్ స్కూల్లో క్వాలిఫైడ్ టీచర్సే ఉండాలి. ఖచ్చితంగా జరగదు. అది జరగలేదంటే మీరు ఏదైనా స్కూల్స్ చెప్తే ఎంక్వైరీ చేసి వాటి మీద నెసరీ యాక్షన్ తీసుకుంటాం ఖచ్చితంగా. అదే బీఈడీ అనేది ఏ క్లాస్ నుంచి మనం లోయర్ క్లాసులో అలా ఎవరన్నా పర్లేదా? లోయర్ క్లాస్లో అయినా డిఎడ్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. హయ్యర్ క్లాసెస్కి బిఎడ్ ఉండాలి. పండిట్స్కి ఏమో లాంగ్వేజ్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఉన్న వాళ్ళు తీసుకో. ఎస్, అలా జరగని స్కూల్స్ లిస్ట్ మాకు పంపించండి, విల్ టేక్ నెసరీ యాక్షన్. ఓకే సార్, థ్యాంక్ యూ. అలాగే ఏంటంటే జర్నలిస్ట్కి 50% అని చెప్పి మేము ఇవ్వమని కలెక్టర్ గారు కూడా దాన్ని ఏమేమి ఇచ్చారంటే ఎవరైతే ఎక్కిడేషన్ జర్నలిస్ట్ ఉన్నారో వాళ్ళకి 50% చేయండి అని చెప్పి ఒకటి ఇచ్చారు. అయితే మేమేం అడిగామంటే నాన్ ఎక్కిడేషన్ జర్నలిస్టులు కూడా సీనియారిటీగా ఉన్నారు, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒక పత్రిక లేదా ఒక ఛానల్ అనుకోండి, ఒక 5గురికే ఎక్కిడేషన్ వస్తుంది. ప్రతిమ వాళ్ళు నాన్ ఎక్కిడేషన్గానే పనిచేయాలి. అది జర్నలిస్ట్ కాదు అంతా లేదు, వాళ్ళు పనిచేసేది అదే సీనియారిటీ ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా మీ తరపు నుంచి కొంచెం ఏమన్నా హెల్ప్ చేయడం అవకాశం ఉంటుంది. తప్పకుండా. అంటే చాలామంది జర్నలిస్టులు అడుగుతున్నారు, మేము రికమెండ్ చేస్తున్నాము. కానీ దీనికైతే మనకి స్టాట్యుటరీగా ఇదివరకు ఇచ్చినట్టుగా కలెక్టర్ గారు ఆర్డర్స్ ఉంటే మేము గట్టిగా డిమాండ్ చేయొచ్చు. వాళ్ళు ఆర్డర్స్ లేవండి మాకు లేదనే విధంగా వాళ్ళు చెప్తున్నారు. తప్పించి మా ఎక్స్పెన్సెస్ మేము భరించలేకపోతున్నాం అండి, జీతాలు ఇవ్వలేకపోతున్నాం అండి, ఏదో వాళ్ళ సాకులు వాళ్ళు. ఇది మన స్టాట్యుటరీగా కలెక్టర్ గారు ఆర్డర్స్ కనుక ఉంటే ఫోర్స్ చేసి ఇంప్లిమెంట్ చేయగలం. నాన్ ఎక్స్పెడిషన్ జర్నలిస్టులు కూడా ఈ రియంబర్స్ ఫీ కన్సెషన్ ఇవ్వమని కలెక్టర్ గారు కానీ హైదరాబాద్ ఆర్డర్స్ ఇస్తే మేము అడిగాము. దాన్ని ఏ క్రైటీరియా తీసుకుంటారు కదా అని అడిగితే ఆయన చెప్పారు, సార్ సీనియర్గా ఉంటుంది, రెగ్యులర్గా డిఓ గారికి కూడా కలుస్తూ ఉంటారు, ఒక ఐడియా ఉంటుంది ఈ సీనియర్ జర్నలిస్ట్ అని. మరి ఒక్కోసారి ఎక్కేసి వస్తుంది, ఒకసారి రాదు. కాబట్టి వాళ్ళు కన్సెషన్ ఏమని చెప్పాము, చూస్తాను అది కూడా. అయితే మేమేమంటామంటే దీనిలో వైట్ కార్డ్ హోల్డర్స్ 100 ఉన్నారు, వాళ్ళకి ఈ 25% సీట్లలో ఏమన్నా హెల్ప్ చేయండి ఆలోచన అని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నది. ఖచ్చితంగా నేను ఆల్రెడీ నా దగ్గరకు వచ్చిన జర్నలిస్టులు ఇలా ఫీ కన్సెషన్ అవి నేను యాజమాన్యాలకి ఎక్కువగా కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళకి అడుగుతున్నారు, వాళ్ళకి పంపుతున్నాను. వాళ్ళు ఏంటంటే మా హైయర్ అథారిటీస్కి తెలియజెప్తామని పెండింగ్ పెడుతున్నారు, ఫైనల్ చేయట్లేదు. దీన్ని గట్టిగా ఇన్సిస్ట్ చేయాలంటే మనం జిల్లా కలెక్టర్ ఆదేశాలు థ్యాంక్ యూ అండి. అలాగే లాస్ట్ అదే నేను ఇందాక అడిగింది, ఈ 4 పోస్టులని డైవర్ట్ చేస్తారా, ఒకరికి ఉంచుతారా? అంటే ఇది యాక్చువల్గా అంటే ఎగ్జామినేషన్ ఏడి 2 డివైఓ ఇన్ని పోస్టులు ఒకటి చేయడం. అదే ఇది యాక్చువల్గా న్యూ డిస్ట్రిక్ట్ అవడం వల్ల ఇక్కడ పోస్టులు శాంక్షన్ లేవు. ఏం చేశారంటే ఏడి 2 ఎవరైతే ఉంటారో ఆయన్నే ఇది ఏసీ కూడా చూడమంటున్నారు. అలాగే అతనే మిడ్ డే మీల్స్ కూడా చూస్తాడు. ఏడి 2 దగ్గరే మిడ్ డే మీల్స్ ఉంది. అది నేను ఇచ్చింది కాదు, గవర్నమెంట్ ఇచ్చిన ప్రొవిజను. డిప్యూటీ ఈఓ అనేది త్వరలోనే అది మన కమిషనర్ సార్ కూడా మా డిఓస్ కాన్ఫరెన్స్లో త్వరలో డిప్యూటీ ఈఓ కూడా ఫిలప్ చేస్తామని చెప్పారు. కాబట్టి డిప్యూటీ ఈఓ తొందరలోనే ఫిలప్ చేస్తారు. ఇవి గవర్నమెంట్ ఇచ్చినవే. అంటే నేనంటే ఒకరికి అంత పరిభావం ఉంటే సాగు చేయడం అనేది చాలా ప్రాబ్లం. అంటే ఇదివరకు వెస్ట్ వైపు కృష్ణాగా ఉండేది, ఇప్పుడు కృష్ణానే హాఫ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్ అయింది, పనిభారం తగ్గింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది ప్రెసిడెన్షియల్ అప్రూవల్ కొత్త జిల్లాలో కాబట్టి ఇక్కడ పోస్టుల శాంక్షన్ అనేది ప్రెసిడెన్షియల్ అప్రూవల్ రావాలి. అప్పటి వరకు ఇక్కడ పోస్టులు శాంక్షన్ అయ్యి వీళ్ళకి జీతాలు ఇచ్చే ప్రొవిజన్ ఉన్నప్పుడే మనం అనుకున్న సమస్య సాల్వ్ అవుతుంది. డివైఓ ఫిలప్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, నైస్లీ మీట్ యూ. చాలా పేషెన్సీగా ఓపికగా మిమ్మల్ని